అంబర్పేటలో సర్వీస్ రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయని కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్లు లేకపోవడంతో స్కూల్ పిల్లలు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అంబర్పేటని చేనంబర్ చౌరస్తా నుంచి గోల్నాక వెళ్లే సర్వీస్ రోడ్డు పనులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పర్యవేక్షించారు. వారం రోజుల్లో సర్వీస్ రోడ్లను పూర్తి చేయకపోతే తానే స్వయంగా ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. ధర్మారెడ్డి గారు, ఎస్సీ గారు, వాళ్ళ స్టాఫ్, మరి మన జిహెచ్ఎంసీ అఫీషియల్స్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు, మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత ఈ బ్రిడ్జ్ కట్టిన కాంట్రాక్టర్స్ అందరినీ కలిపి ఈరోజు మన సర్వీస్ రోడ్డు ఏ విధంగా మొదలు పెట్టాలి, ఎందుకు ఇప్పటివరకు మొదలు పెట్టలేదు అని క్షుణ్ణంగా ప్రతి పరిశీలించడం జరిగింది. అయితే కాంట్రాక్టర్స్ ఈరోజు మనకు హామీ ఇచ్చిండ్రు, వారం రోజుల లోపల సర్వీస్ రోడ్ ఓపెన్ చేస్తానని. నేను గట్టిగా మందలించడం కూడా జరిగింది. ఒకవేళ వారం రోజుల లోపల వాళ్ళు ఓపెన్ చేయకపోతే నేనే వచ్చి ఇక్కడ ఆ సర్వీస్ రోడ్ను ఓపెన్ చేయడం కూడా జరుగుతుందని కూడా చెప్పడం. ఆ తర్వాత ఇక్కడ చాలామందికి ఇబ్బంది జరిగింది. స్వతహాగా ఎమ్మెల్యే ఇంటికి ఆఫీస్కి రావడానికి కూడా రోడ్ లేకుండా పోయింది. కాబట్టి ఇన్ని రోజులు సహించినాం, ఇక ముందు సహించమని చెప్పినాం. కాబట్టి అతి త్వరలో ఒక వారం రోజుల్లో సర్వీస్ రోడ్ ఓపెన్ అవుతుందని అంబర్పేట ప్రజలందరికీ విన్నవి.